స్ట్రెస్ఫుల్ గా ఫీల్ అవడం అంటే ఎప్పుడు ఆలోచిస్తూనే ఉండడం, సింపాథెటిక్ డామినెన్స్ అంటారు. ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ అని ఒకటి ఉంటుంది, విచ్ విల్ హెల్ప్ బాడీ టెంపరేచర్ గానీ, రెస్పిరేషన్ గానీ, డైజెషన్ గానీ బ్యాలెన్స్ చేయడానికి ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ అని ఉంటుంది. దాంట్లో సింపాథెటిక్, పారాసింపాథెటిక్ అంటాం. రెండు బ్యాలెన్స్ లో ఉండాలి. ఇప్పుడు కొంతమందికి టెస్ట్ చేస్తేనేమో సింపాథెటిక్ డామినెన్స్ లో ఉంటారు, కొంతమంది ఏమో పారాసింపాథెటిక్ డామినెన్స్ లో ఉంటారు. కొంచెం పారాసింపాథెటిక్ డామినెన్స్ లో ఉండే వాళ్ళకి బెనిఫిట్ ఎక్కువ. ఎందుకు అంటే సింపాథెటిక్ సిస్టమ్ ఏం చేస్తుంది, ఇప్పుడు మీకు ఎమర్జెన్సీ వచ్చింది ఇంట్లో, మీరు ఇలాగే స్లోగా ఇలా లేసి వెళ్తారా, పరిగెడతారు. ఎందుకంటే నీడ్, అది బాడీకి తెలుసు, అది అలా రియాక్ట్ అవ్వాలి. రెస్ట్ ఆఫ్ ద టైం కూడా అలాగే ఉంటున్నాం. అది ఎలా తెలియాలి అంటే వెయిటింగ్ ఫర్ సంథింగ్ టు హ్యాపెన్, వెయిటింగ్ ఫర్ అ నోటిఫికేషన్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ స్ట్రెస్ఫుల్ థింగ్. ఇవి మైక్రో డోసెస్ ఆఫ్ స్ట్రెస్ అంటాము. ప్రతిసారి టు దట్ యాక్షన్ దెర్ ఇస్ అ రియాక్షన్. ఆ రియాక్షన్ అప్పుడు ప్రతి రియాక్షన్ ఉన్న ప్రతిసారి కార్టిజాల్ రైజ్ అవ్వాలా, దాన్ని అడ్రస్ చేయడానికి కార్టిజాల్ రైజ్ అవ్వాలి. బాడీ ఈజ్ నాట్ మేడ్ ఫర్ దట్. హ్యూమన్స్ తయారైనప్పుడు అప్పుడు ఏం తెలియదు, ఒక మోడర్న్ లైఫ్ స్టైల్ వస్తుంది, అప్పుడు ఒక కల్చర్ వస్తుంది. ఆకలేసినప్పుడు కావాల్సినంత ఎనర్జీ వచ్చి హండ్ చేయాలి, హండ్ చేసి తిన్న తర్వాత ఇంకేం పని లేదు, రిలాక్స్ అయిపోవాలి. అలా ఉండే హ్యూమన్స్ వీఆర్ నాట్ మేడ్ ఫర్ టుడే.